గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా మనం భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 109 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 110వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణతి ఏ వాసిష్ఠాయ నమో నమః. అంజనానందరం వీరంజానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్. ఏషాం ఘోష నివాసినాముత భవాన్ కిం దేవరాతేతినః చేతో విశ్వఫలాత్ఫలం తదపరం కుత్రాప్యేన్ ముహ్యతి సద్వేషాదివ పూతనాపి సకులా త్వామేవ దేవాపితా యద్ధామార్థ సుహృత్ప్రియాత్మతనయా ప్రాణాశయాస్తత్కృతే. దేవకృష్ణ బ్రహ్మస్తుతే కొనసాగుతుంది. దాదాపు 6-7 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం, వారం రోజులు. శరణు చొచ్చిన వాళ్ళని రక్షించడంలో నువ్వు అందరికన్నా గొప్పవాడివయ్యా. పూతనామదురైన రాక్షసులు నిన్ను సంపదలచి వచ్చినా కూడా నువ్వు వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించావు. ఇక పురములను, భార్యాపుత్రులను, గృహములను, గోసంపదను, దేహములను, కడకు తమ ప్రాణములను సైతము నీకే అర్పించిన ఈ గోపాలులకు నీవు అంతకన్నా మించిన ఉన్నత స్థానాన్ని ఏమి అనుగ్రహింతువో నాకు తెలియటం లేదయ్యా. ఈ విశ్వంలో ఉన్న ఫలాలన్నింటిలో గొప్ప ఫలం నీలో చేర్చుకొనటయే కదా. అది ఏమిటయ్యా ఫలితం అంటే నీలో లీనం చేసుకుంటమే, అంటే మోక్షం ఇవ్వటమే కదా. అంతకన్నా మించింది ఉంటుందయ్యా అంటున్నాడు. తావద్రాగాదయ హస్తేనా తావత్కారా గృహం గృహము తావన్మోహాంగ్రినిగడో యావత్ కృష్ణ నతే జన. కృష్ణ, జీవుడు సర్వస్వాన్ని నీకు అర్పించి నీవాడు కానంత వరకు రాగద్వేషాలు వాణ్ణి దొంగలాగా అపహరిస్తూ ఉంటాయ్యా. ఎప్పటి వరకు? సర్వస్వం నీకు అర్పించేంత వరకు. కాబట్టి మోహం అనేది వాడి కాళ్లకు సంఖ్యళ్ళలాగా అయిపోతుంది. కనుక స్వామి, నిన్ను అనన్య భక్తితో సేవించటమే అన్నిటికన్నా తరుణోపాయమయ్యా. ప్రపంచం నిష్ప్రపంచోపి విడంబయసి భూతలే ప్రపన్న జనతానంద సందోహం ప్రతితుం ప్రభో. ప్రభో, నువ్వు ప్రాపంచిక బంధాలు ఏమాత్రం లేనివాడివి, అంటే ప్రాపంచిక బంధాలకి అతీతుడివి. అయినా కూడా శరణాగతులైన నీ భక్తుల్ని ఆనందింపజేయడం కోసం ఈ భూతలం మీద అవతరించిన ఈ లీలల ద్వారా మామూలు మనిషిలాగా నటిస్తూ ఉంటావయ్యా నువ్వు. జానంతయవ జానంతు కిం బహూత్యానమే ప్రభో మనసో వపుషో వాచో వైభవం తవ గోచర. స్వామి, ఇంకా ఎన్ని మాటలు చెప్తానయ్యా. నీ మహిమను గురించి వర్ణించలేను నేను. ఎందుకంటే పూర్తిగా నిన్ను ఎరిగిన వారే నీ గురించి తెలుసుకుంటారు. నేను అంతగా పెద్దగా ఎరగనయ్యా నీ మహిమ. నాకన్నా గొప్పవాళ్ళు నీ భక్తులు, వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. నేను తెలుసుకోలేకపోతున్నాను. నీ వైభవం నా మనస్సుకి వాక్కుకి గోచరం అవటం లేదయ్యా. అనుజానీహ మాం కృష్ణ సర్వం త్వం వేత్సి సర్వదృక్ త్వమేవ జగదాన్నాథో జగతే తత్ తవార్పితం. కృష్ణ, సమస్త జగత్తుకు నువ్వే అధిపతివయ్యా. సర్వరక్షకుడివి నీవే, సర్వసాక్షువకు నీకు సర్వము తెలియను కనుక నీ జగత్తును నీకే సమర్పిస్తున్నానయ్యా. నాకు అనుమతినిస్తే నేను వెళ్తానయ్యా. కృష్ణ, శ్రీకృష్ణ వృష్ణికుల పుష్కర జోషదాయిన్
క్ష్మా నిర్జల ద్విజపసూదధివృద్ధికారిన్ ఉద్ధర్మ శార్వరహర క్షితిరాక్షసదృక్ ఆకల్పమార్కమర్కన్ భగవాన్ నమస్తే. కృష్ణ, నీ రూప మాధుర్యం చేత అందరి మనస్సుల్ని ఆకర్షిస్తూ ఉంటావు. నువ్వు వృష్ణివంశం అనే కమలాన్ని వికసింపజేయడంలో సూర్యుడి వంటి వాడివయ్యా. భూమి, దేవతలు, బ్రాహ్మణులు, గోవులు ఇలా విష్ణు సేవా తత్పరులనడి సాగరానికి సంతోషం కూర్చడంలో చంద్రుడి వంటి వాడవు. నిన్ను సేవించు వారిని అందరినీ కూడా ఆనందింపజేసేవాడివయ్యా. వేద విరుద్ధములైన పాషండం మతములనే చీకట్లను పాలద్రోలటంలో సూర్య చంద్రుల వంటి వాడివి. భూతలంలో ఉన్న కంసాది దుష్రాక్షసులను అందరినీ చీల్చి చెండాడిన వాడివి. సకల ప్రాణులకు పూజ్యుడైన స్వామి, కల్పాంతం వరకు కూడా నీకు ప్రణామం చేస్తూనే ఉంటానయ్యా. ఇంతటితో అయిపోయింది బ్రహ్మస్తుతి. మళ్ళీ శుకుడు పరీక్ష మహారాజుతో ఏం చెప్తాడో రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. शेखोरा हारती गो सद्गुरुनाथ देव साईनाथ. పాంచభౌతిక తత్వములనే హారతలిత్తుమురా నిర్గుణం మగుస్థితే విధి ఎట్లి ఆకారం పొందిదివో సాయిరా. సర్వము నుండి నీవే ఇంకను ఉంటివి తల్లివలే.